నేను తల్లిని కాబోతున్న విషయం మీకెందుకు చెప్పాలి? ఇప్పుడు అవినాష్ బిడ్డని నా కడుపులో మోస్తున్నాను. అవినాషే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేను కాదని అవినాష్ అబద్ధం చెప్తోంది ప్రియా. ఇలా ఊతున్నంతసేపు ఏమీ అంటలేదు. నీకు పుణ్యం ఉంటుంది, మాట్లాడచ్చుకయ్యా బాబు. ఇలా ఎంతసేపు ఊతాలే బాబు, చేతులు నొప్పి పుడతాయి. నీకు పుణ్యం ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళవే. నేను నీతో మాట్లాడను పో. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా. నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తానురా? మళ్ళీ తొందరలోనే వచ్చేస్తానుగా. నువ్వు అలాగే అంటావు, కానీ మళ్ళీ నువ్వు రావు. మీరు పాప మీద చూపించే అభిమానం, ప్రేమ వల్ల పాపకి నేను గుర్తురానండి. మొన్నటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారు. అదేంటో చెప్పండి. ఏం లేదండి, ఏదన్నా ఉంటే చెప్పుండేవాణ్ణి కదా. మళ్ళీ తర్వాత ఈ విషయాలన్నీ మాట్లాడటానికి అవకాశం దొరుకుతుందో లేదో, ఒకవేళ అవకాశం వచ్చినా గుర్తుంటుందో లేదో. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. నా విషయాలు షేర్ చేసుకోవటానికి ప్రస్తుతానికి మీకంటే శ్రేయోభిలాషి నాకింకెవ్వరూ లేరు. అందుకే మీతో చెప్తున్నాను. జాగ్రత్త భార్గవి. జాగ్రత్త భార్గవి. బాయ్ నాన్న. బాయ్ డాడీ. ఈయన ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉందాయా. మనకెవ్వరికీ తెలియంది ఏదో జరుగుతుంది. ఎందుకనో ఆ విషయాన్ని మనకి తెలియకుండా దాస్తున్నారు. నాకు అదే అనిపిస్తుందమ్మా. బాబుగారి మాటల్లో ఎప్పుడూ కనపడిన తేడా ఏదో కనిపిస్తుంది. మాట్లాడుతుంటే గొంతు కూడా వణుకుతుంది, కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. నువ్వు చెప్పినట్టే మనకు తెలియంది ఏదో జరుగుతోందమ్మా. అదేంటో తెలుసుకునే అవకాశమే లేదా ఆయా? లేదమ్మా, ఎవరినన్నా అడిగి తెలుసుకుందామంటే బాబుకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరు. పాపం ఏ సమస్యతో బాధపడుతున్నారో ఏమో. ఆ భగవంతుని దయ వల్ల సమస్యలన్నీ తీరిపోయి బాబుగారు తొందరగా వచ్చేస్తే బాగుండునమ్మా. సార్ త్వరగా రండి, మనం వెళ్ళేది టెండర్ వేయటానికి, పెళ్లికి కాదు. ఆలస్యమైందనుకో మనకు రావాల్సిన టెండర్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ హరి ఉండగా టెండర్ ఇంకోటికి ఇచ్చే ధైర్యం ఎవరికుంటుందిరా? అయినా ఇంతకు ముందైతే ఆ రాజేంద్ర ఏదో ఒక కిరికిరి చేసి టెండర్ కొట్టేస్తాడేమో అని టెన్షన్ ఉండేది. ఇప్పుడు ఆ రాజేంద్రని పర్మనెంట్గా ఫీల్డ్ నుంచి తప్పించేశాం కదా. ఇప్పుడు మనకు పోటీగా టెండర్ వేసే దమ్ములు ఎవరికున్నాయి? ఒకవేళ ఎవడన్నా వేసినా మనల్ని కాదని టెండర్ ఇచ్చే ధైర్యం ఎవరికుంది? వెళ్దాం పద. బావగారు, కాఫీ తీసుకోండి. ఏంటమ్మా కాఫీ తీసుకొచ్చావా? ఇంట్లోంచి బయటకు పొమ్మంటున్నాను కదా అని కాఫీ ఇచ్చి కాకపడుతున్నావా? లేకపోతే నన్ను పైకి పంపించేస్తే ఏ ప్రాబ్లం ఉండదని కాఫీలో విషయం ఏమైనా కలుపుకొచ్చావా?
అయ్యో ఏంటి బావగారు అలా మాట్లాడుతున్నారు? మరి ఇంకెలా మాట్లాడమంటావు? మర్యాదగా ఇంట్లోంచి బయటికి వెళ్ళవే అంటే మూటామూలు సర్దుకుని బయటకు వెళ్లకుండా బావగారు కాఫీ తాగుతారా, టిఫిన్ చేస్తారా అంటూ వయ్యారాలు ఒలకపోస్తున్నావు. అయినా శుభమా అంటూ బయటకు వెళ్తున్నప్పుడు నీ దరిద్రపు మొహం వేసుకుని నాకు ఎదురు పడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నా మొహం కూడా చూపించినంత తప్పు నేనేం చేశాను బావగారు? మీ మరదలుగా నా మొహం చూడటం ఇష్టం లేకపోతే ఈ ఇంటి పని మనిషి కాఫీ ఇస్తుందనుకుని తీసుకోండి. కాఫీ కాఫీ కాఫీ. ఆ రాజేంద్ర కూతురు అయినందుకు నువ్వు ఈ ఇంటి పని మనిషి కానీ కాదు. చివరికి నా ఇంటి గేటు ముద్దు అడుక్కోవడానికి కూడా పనికిరావు. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్, వెళ్ళు. పాపం ఆ అమ్మాయిని ఎందుకు సార్ అంతలా బాధపడతారు? మరదలు అని కూడా చూడకుండా చేయి చేసుకొని ఆల్రెడీ పెద్ద తప్పు చేశారు. హాస్పిటల్ నుంచి వచ్చి 2-3 రోజులు కూడా కాలేదు. మరీ ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏం బాగోలేదు సార్. ఏంటి సుందరం, నువ్వు నాకేదో సజెషన్లు చెప్తావు నా పక్కన పెట్టుకుంటే సొల్లు కబుర్లు చెప్తున్నావేంటి? నా తప్పుల నుంచే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? నా ఉద్దేశం అది కాదు సార్. ఎలాగూ మీ కోపాన్ని రాజేంద్ర మీద చూపిస్తున్నారు కదా, మళ్ళీ ప్రియా మీద మీ ప్రతాపం చూపించడం నాకు చాలా బాధగా ఉంది సార్. పాపం అమ్మాయి మీతో బాగానే ఉంటుంది కదా సార్, ఎందుకు సార్ అనవసరంగా బాధ పెట్టడం? లాభం లేదురా. నా చెల్లెల్ని తమ్ముడికిచ్చి పెళ్లి చేసినప్పటి నుంచి చూస్తున్నాను. నీకు రాజేంద్ర అన్న, రాజేంద్ర ఫ్యామిలీ అన్న రోజు రోజుకి సింపతి పెరిగిపోతోంది. నిన్నేదో ఒకటి చెయ్యాలి. సార్, నేను మీ ఉప్పు తిని బతికిన వాడిని. ఏదో ఉండబట్టలాక ఆడపిల్ల కన్నీళ్లు చూసి టంగు స్లిప్ అయ్యానే కానీ అంతే, నాకే సింపతి లేదు. మీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం నన్ను ఇరికించకండి. టెండర్కి టైం అవుతుంది, రండి వెళ్దాం. నా దగ్గర చెప్పకూడని అబద్ధం చెప్పి నాకు అన్యాయం చేసేందుకు నీకెప్పుడు బాధ అనిపించలేదా? అన్యాయానికి అన్యాయమే ప్రతీకారం అనుకున్నావా? ఆ రోజు నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డ గురించి అడిగితే అబార్షన్ చేయించానన్నా. అబద్ధం కాదు. నా బిడ్డను నాకు దూరం చేయాలనుకోవడం నాకు అన్యాయం చేయడం కాదు. ఇప్పుడు ఆ అవినాష్ బిడ్డని నా కడుపులో మోస్తున్నాను. ఎస్, అవినాషే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి, మీరు కాదు. మమ్మీ, ఏంటి మమ్మీ అదోలా ఉన్నావు? అదేం లేదమ్మా, బాగానే ఉన్నానుగా. లేదు, నువ్వు అదోలా ఉన్నావు. నేనేం మాట్లాడుతున్నా పట్టించుకోకుండా నువ్వేదో ఆలోచిస్తున్నావు. స్కూల్ దగ్గర అంకుల్తో గొడవ పడ్డావు కదా, అప్పటి నుంచి ఇలా డల్గా ఉన్నావు. ఆ అంకుల్తో ఎందుకు గొడవ పడ్డావు మమ్మీ? కారణం చెప్పినా అర్థం చేసుకునే వయసు నీకు లేదమ్మా. అర్థం చేసుకునే వయసు నాకుంది. కారణం ఏంటో నాకు చెప్తావా?
నేను చెప్పినా అర్థం చేసుకునే వయసు నీకు లేదమ్మా. అర్థం చేసుకునే వయసు నాకుంది. కారణం ఏంటో నాకు చెప్తావా? నువ్వు లోపలికెళ్ళి ఆడుకో. ఎలా ఉన్నావు ప్రియా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? మాట దాటేయొద్దు భార్గవి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అతనితో ఎందుకలా మాట్లాడావు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆయన బిడ్డ కాదా? ఎందుకు భార్గవి అబద్ధం చెప్పావు? ఈ ఇంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీ కడుపులోని బిడ్డకి అవినాష్ తండ్రి అని నువ్వు చెప్తే ఈ లోకం మొత్తం నమ్ముతుందేమో కానీ నా చెల్లెలు తప్పు చేసిందంటే నేను నమ్మను. ఎందుకు నీ మీద నువ్వే నిందలు వేసుకుంటున్నావు? ఈ విషయం గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు ప్రియా. నీ భర్త వంతైపోయింది. ఇప్పుడు నిన్ను రాయబారానికి పంపించారా? నా భర్త అంటున్నావు కదా, నీకు భర్త కాదా? నాకంటే ముందు ఆయన నీకే భర్త కదా. జరిగిన దాంట్లో ఆయన తప్పేం లేదు భార్గవి. నువ్వు ఆయనకి దూరం అవటానికి కారణం నేను. నీకు చేతపడి చేయించాను, పిచ్చిదానివని నమ్మించాను, అతనికి శాశ్వతంగా దూరం అయ్యేలా చేశాను. నేను చేసిన తప్పుకి ఆ భగవంతుడు నా నమ్మతనానికి దూరం చేసి నాకు పెద్ద శిక్ష వేశాడు. చెయ్యి తప్పుకి నువ్వు ఆయన ఎందుకు శిక్షిస్తావు? ఇప్పుడు నేను ఆయన జీవితం నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ జీవితం నువ్వు తీసుకో భార్గవి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. వద్దనుకున్నప్పుడు వదిలేయడానికి, కావాలనుకున్నప్పుడు తీసుకోవడానికి జీవితం అంటే 3 నెలల ముచ్చటనుకున్నావా? 100 ఏళ్ల బంధం ఒక్కసారి ముడి పట్టాక 100 ఏళ్ళు కలిసి బ్రతకాల్సిందే. నా దురదృష్టం కొద్దీ నాతో పడిన ముడి వీడిపోయింది. ఇక నాకు ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. సంబంధం లేనిది నీతో కాదు భార్గవి, నాతో. మధ్యలో వచ్చిందాన్ని మధ్యలోనే పోతాను. మీ ఇద్దరి మధ్య సంబంధానికి నీ కడుపులో ఉన్న బిడ్డే పెద్ద సాక్ష్యం. నువ్వు లేదు అన్నంత మాత్రాన ఆయనతో నీకు సంబంధం లేకుండా పోదు. అయినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు. నువ్వు వస్తే నా జీవితం ఏమైపోతుందనేగా. ఆ ఉద్దేశంతోనే నీ కడుపులో బిడ్డ లేదు అని డాడీతో అబద్ధం చెప్పావు కదూ. అందుకే డాడీ కంటపడకుండా అజ్ఞాతంలో ఉంటున్నావు. నేను నీకింత అన్యాయం చేసినా ఎందుకే నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు? నీ ప్రేమను తట్టుకునే శక్తి నాకు లేదు. నేను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం నాకు ఇవ్వు. నా వల్ల జరిగిన నష్టాన్ని నన్నే పూడ్చునివ్వు. పిచ్చిదానా, నువ్వు నాకేం అన్యాయం చేశావు? నేనేమన్నా నీ శత్రువునా లేకపోతే విరోధినా? నువ్వేం చేసినా ఆయన మీద ప్రేమతో చేశావు, నా మీద పగతో మాత్రం కాదు. జరిగిన దాంట్లో నీకు నా మీదున్న ద్వేషం అందరికీ కనిపిస్తే నాకు మాత్రం నీకు ఆయన మీదున్న ప్రేమ కనిపించింది. ఆయన ప్రేమ కోసం నీ చెల్లెని కూడా చూడకుండా నన్ను ఆయనకి దూరం చేయడానికి ఇన్ని ప్రయత్నాలు చేశావంటే నీకు ఆయన మీద ఎంత ప్రేమున్నట్టు. ఆ ప్రేమను చూసి నేను ఆయనకి దూరం అయిపోయాను ప్రియా. అందుకు నాకు బాధేం లేదు. ఇప్పుడు నా కోసం నువ్వు ఆయనకి దూరం అయితే నేను చాలా బాధపడాల్సి వస్తుంది. నాకెటూ ఈ ఒంటరితనం అలవాటైపోయింది. నా కోసం నువ్వు ఆయన ప్రేమకి దూరం కావద్దు. నేను ఆయనకి దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్టే భార్గవి. ఇప్పుడు నేనున్న పరిస్థితికి జాలిపడి నన్ను భారీగా అంగీకరించారే తప్ప నా మీద ప్రేమతో మాత్రం కాదు. ఆయన ప్రేమిస్తున్నది నిన్ను, భారీగా ఊహించుకుంటుంది కూడా నిన్నే. ఎక్కడ
ఉమ్మడి